హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాథ్స్ ల్యాబ్. దిస్ ఈజ్ శ్రీలేఖ ఎంఎస్సి మ్యాథ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యూనిట్ డిజిట్ క్వశ్చన్ అనేది మీకు కనిపిస్తుంది. సో 6 డిజిట్ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసి వాటి యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఇది వచ్చేసి మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో దీన్ని ఈజీగా ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే చూసేద్దాం. సో చూడండి, ఫస్ట్ ఈ నెంబర్లో యూనిట్ డిజిట్ అంటే ఏంటండి, వన్స్ ప్లేస్ అనమాట. సో ఒక్కొక్క నెంబర్కి ఉన్న వన్స్ ప్లేసెస్ నెంబర్స్ అనేవి అండర్లైన్ చేస్తున్నాను. సో అవేంటి, ఫస్ట్ దాంట్లో ఉన్నది 4. ఓకే, సో నెక్స్ట్ ఇందులో ఉన్న సెకండ్ డిజిట్లో ఏముందండి, సెకండ్ నెంబర్లో 6 ఉంది. అలాగే థర్డ్ దాంట్లో వచ్చి 2 అనేది యూనిట్ డిజిట్ అవుతుంది. అలాగే ఇందులో 9 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, వీటి ప్రొడక్ట్ అడుగుతున్నాడు కాబట్టి సో ఈ యూనిట్ డిజిట్స్ అన్నిటిని కూడా మీరు ప్రొడక్ట్ చేసేయండి. ఓకేనా. సో 4 into 6 24 into 2 48 into 9 432 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ ఇందులో ఉన్న యూనిట్ డిజిట్ ఏంటండి, 2. సో ఆన్సర్ వచ్చేసి 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇదే ఇంకొకలా కూడా చెప్తాను చూడండి. 4 6 జా 24 కదా. సో 24లో యూనిట్ డిజిట్ ఏమవుతుందండి, 4 అవుతుంది. అవునా. సో ఈ 4ని ఈ 2 అయిపోయాయి కదా, సో ఈ 2తో మల్టిప్లై చేయండి. సో 4 into 2 అనేది 8 వస్తుంది మనకి. అవునా. సో 8 into 9. సో 8 9s are 72. సో ఇక్కడ 2 అనేది యూనిట్ డిజిట్ అవుతుంది. సో ఇలాగన్నా మీరు చేయొచ్చు, ఇలాగన్నా కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.